రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డులు అందుకున్న మను భాకర్, ప్రవీణ్ కుమార్, హర్మన్ ప్రీత్ సింగ్, గుకేష్. ప్రతిభకు పట్టం, క్రీడాకారులకు అందలం. ఖేల్ రత్న అవార్డు అందుకున్న మను, గుకేష్, హర్మన్ ప్రీత్, ప్రవీణ్ 32 మందికి అర్జున పురస్కారాలు, జాతీయ క్రీడా పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆటలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహూకరించారు. పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన మహిళా స్టార్ షూటర్ మను భాకర్ హర్యానా, ప్రపంచ చెస్ ఛాంపియన్ దుమరాజ్ గుకేష్ తమిళనాడు, భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పంజాబ్, పారిస్ పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కింది. పారా స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్కు అర్జున అవార్డు. జీవిత సాఫల్యం అందిస్తున్న సమయంలో సెంట్రల్ హాల్ చప్పట్లతో మారుమోగింది. స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు నెగ్గిన తొలి అథ్లెటిక్గా రికార్డు సృష్టించిన 22 ఏళ్ల షూటర్ మను భాకర్ మాట్లాడుతూ, దేశ అత్యున్నత క్రీడా పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్న నినాదమే ప్రధానం అనే నేను నమ్ముతా. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని పేర్కొంది. కల నిజమైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఖేల్ రత్న అవార్డు అందుకున్న రెండో చెస్ ప్లేయర్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో ఘనతలు అందుకునేందుకు ఇది మరింత స్ఫూర్తినిస్తుంది అని 18 ఏళ్లకే చదరంగ విశ్వవిజేతగా నిలిచిన చరిత్ర సృష్టించిన గుకేష్ అన్నారు. 32 మంది అథ్లెటిక్స్ అర్జున అవార్డులు దక్కగా వారిలో 17 మంది పారా అథ్లెటిక్స్ ఉండడం విశేషం. అర్జున అవార్డు దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి ఎర్రాజీ ఆంధ్రప్రదేశ్, జీవాంజీ దీప్తి తెలంగాణ కూడా ఉన్నారు. జ్యోతి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో ఉండడంలో ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరు కాలేదు. పారిస్ ఒలింపిక్స్లో పతకాలు నెగ్గిన దివ్యాంగ క్రీడాకారులకు అవార్డులు అందజేస్తున్న సమయంలో రాష్ట్రపతి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి పారా అథ్లెటిక్స్కు సౌకర్యవంతంగా ఉండేందుకు తన స్థానం నుంచి ముందుకు రావడం ఆహుతులను ఆకర్షించింది. ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు 25 లక్షలు, అర్జున, ద్రోణాచార్య పురస్కారాలు పొందిన వారికి 15 లక్షల చొప్పున నగదు బహుమతి లభించింది. ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను భాకర్ షూటింగ్. అర్జున అవార్డ్స్ జ్యోతి ఎర్రాజీ, అన్నురాణి అథ్లెటిక్స్, నీతు స్వీటీ బాక్సింగ్, వంతిక చెస్, సలీమా టెటే, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, రాకేష్ కుమార్, ప్రీతిపాల్, జీవాంజీ దీప్తి, అజిత్ సింగ్, సచిన్ సర్జారావు, ధర్మవీర్, ప్రవీణ్ శర్మ, సుకాటో శమ, సిమ్రన్, వన్దీప్ సింగ్, నితీష్ కుమార్, తులసిమతి, నిత్యశ్రీ, మనీషా, కపిల్ పర్మార్, మోనా అగర్వాల్, రుబీనా, స్వప్నిల్ కుషాలే, సరబ్జోత్ సింగ్, అభయ్ సింగ్, సజన్ ప్రకాష్, అమన్. అర్జున అవార్డు సుచా సింగ్, మురళీకాంత్ పేట్కర్. ద్రోణాచార్య అవార్డు సుభాష్ రాణా, దీపాలి దేశపాండే, సందీప్ మురళీధర్, ఆర్మాండో కొలాకో.